హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఇటీవల రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే కనుక 10,000 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ 10,060 పోస్టులకు గాను మనం చూసుకున్నట్లయితే కనుక 100 పోస్టులు అనేటువంటిది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూఓకి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నోటిఫికేషన్ వచ్చి మనకి అప్పుడు ప్రిపరేషన్ కంటే ఇప్పుడు నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక వారికంటే మనం ఒక అడుగు ముందులో ఉంటాం కాబట్టి మీకు 90 days ప్రిపరేషన్ ప్లాన్లో మీకు ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుంటూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా వీళ్ళు బీఎడ్ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ లేకపోతే ఈక్వలెంట్ ఎనీ యూనివర్సిటీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో మీరు చూసుకోండి, కంపల్సరీగా బీఎడ్ చేసినటువంటి వారు, గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది అనమాట అండి. మ్యాక్సిమం మీరు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి వారు, మీ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీకు వచ్చినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. సో ఫర్దర్గా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనుకుంటే కనుక వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేనట్లయితే కనుక ఫైనల్ ఇయర్ వచ్చేసి సర్టిఫికేట్స్ వచ్చినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 18 మినిమం ఇయర్ అనేటువంటిది 18 years అనమాట అండి. మ్యాక్సిమం ఇయర్ వచ్చేసి 42 years అనమాట. అంటే 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 47 సంవత్సరాలు గీయడం జరిగింది అనమాట అండి. పర్సన్ విత్ డిసబిలిటీ వారికి చూసుకున్నట్లయితే కనుక 42 years ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎక్సర్విస్ మెన్ వీరికి చూసుకున్నట్లయితే కనుక 45 years ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చూసుకున్నట్లయితే కనుక వారికి ఒక 45 years ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత ఎస్టీ ఎస్టీ బెంచ్ మార్క్ చూసుకున్నట్లయితే కనుక వారికి 15 years అనమాట అండి. 50 years అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ క్రైటీరియా అనేటువంటి చేంజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో వీరికి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక అప్పుడు 250 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో 250 అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక అది అప్లికెంట్ మస్ట్ పే చేయాల్సింది అనమాట అండి. 80 rupees అనేటువంటిది ప్రాసెసింగ్ ఫీ అనమాట. అయితే ఎస్సీ ఎస్టీ వారు చూసుకున్నట్లయితే కనుక 80 rupees అనేటువంటిది మినహాయించడం జరిగింది. కేవలం 250 rupees మాత్రమే వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట అండి. సో ఇది మన ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించినటువంటిది అనమాట అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ ఎగ్జామినేషన్, అది కూడా కంప్యూటర్ నార్మల్ సిలబస్తో పాటు రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట అండి. పూర్తిగా డిగ్రీ బేస్డ్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ పోస్ట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్గా తెలపడం జరిగింది అనమాట అండి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది. 150 questions, 150 marks, 150 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సబ్జెక్ట్ వచ్చేసి నెక్స్ట్ పేపర్ వచ్చేసి సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట అండి. 150 questions, 150 marks, 150 minutes డ్యూరేషన్, టోటల్గా 300 questions, 300 marks, 300 minutes అనేటువంటిది డ్యూరేషన్ ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పెనాల్టీ అంటే రాంగ్ ఆన్సర్ రాసినట్లయితే కనుక మనకి పెనాల్టీ ఇస్తారనమాట అండి. 1/3 అనేటువంటిది. ఒకవేళ 1 mark ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark కాబట్టి 0.33 అనేటువంటిది పెనాల్టీగా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇది మన మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ స్టడీస్ అదే రకంగా మెంటల్ ఎబిలిటీలో మనం చూసుకున్నట్లయితే కనుక సబ్జెక్ట్స్ పేపర్ వచ్చేసి మేజర్ కరెంట్ అఫైర్స్. మ్యాక్సిమం చూసుకోండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కంపల్సరీ అడుగుతారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ ఆ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. కరెంట్ అఫైర్స్ ప్రతి టాపిక్ అనేటువంటిది మీరు చూసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్. జనరల్ సైన్స్ రోజువారీ మనం చూసుకున్నట్లయితే కనుక సామాజిక శాస్త్రం, సైన్స్ సంబంధించినటువంటిది. అదే రకంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ, దానికి సంబంధించినటువంటి సోషల్, ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్స్ అనేటువంటిది. దీంతో పాటుగానే ఇండియా బేస్డ్, ఏపీ, ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా తీసుకున్నటువంటి మూమెంట్స్, ఇండియన్ మూమెంట్ అనేటువంటిది. సో దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది, ఇండియన్ ఎకానమీ, అలాగే ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎనర్జీ సంబంధించినటువంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్
లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది, డేటా అనాలిసిస్ అనేటువంటిది. సో ఇవి మనకి కోర్ సబ్జెక్ట్ అంటే పేపర్ 1లో ఉంటుందన్నమాట అండి. ఈ పేపర్ 1లో మొత్తం మనకి 150 క్వశ్చన్స్ అనేటువంటిది 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్ అనమాట అండి. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మట్టుకు మనం చూసినట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మట్టు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ ట్రెండ్ బట్టి చూసుకున్నట్లయితే కనుక ఆ పాలిటిక్స్ సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనకి కోర్ టాపిక్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. లైక్ వైజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల మన లోక్సభ స్పీకర్ని తొలగించడానికి అని చెప్పేసి వారు అవిశ్వాస తీర్మానం తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటిది, ఎలా చేస్తారు, అది తెగిపోవాలంటే ఎట్లా ఉంటుంది, మోజు వన్ ఓటు ఎలా ఉంటుంది, ఇటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది మనకి ఎక్కువ తీసుకొస్తారనమాట అండి. సో అట్లా మీరు పాలిటీ అనేటువంటి చదువుకోండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనమాట అండి. ఇంట్రడక్షన్ టు సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ సంబంధించినటువంటిది. సో అలాగనే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట అండి. సో ఈ రకంగా వారి కోర్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక 60 minutes మనకి డ్యూరేషన్ ఇస్తారనమాట అండి. 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో దీంట్లో SC/ST వరకు చూసుకున్నట్లయితే 30% మార్క్స్, బీసీస్కి వచ్చి 35%, ఓసీస్కి వచ్చేసి 40 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో సిలబస్ ఏముంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక క్రియేటివ్ ఫోల్డర్ అండ్ డెస్క్టాప్, రీనేమ్ ఫోల్డరు, నెక్స్ట్ MS ఎక్సెల్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఫాలోడ్ బై ద MS ఎక్సెల్ ఫైల్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్ చేయాలన్నమాట. నెక్స్ట్ పార్ట్ బిలో MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, నేమ్స్ ఫాలోడ్ అనేటువంటి హాల్ టికెట్ నెంబర్ క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 ఇట్లా మనం ఫార్మాట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. క్యాండిడేట్ షెల్ బి దేర్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ ఫోల్డర్ అండ్ ఫైల్స్ అనేటువంటిది ఇయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా సిలబస్ అనేటువంటిది కూడా ఇయడం జరిగింది అనమాట అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ లినాక్స్ ఉంటుంది, ఆ తర్వాత మ్యాక్, ఇంటర్నెట్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్స్, ఈమెయిల్, నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ www. నెక్స్ట్ ఆఫీస్ సూట్ అనేటువంటిది ఉంటుంది, గెటింగ్ స్టార్టెడ్ ఉంటుంది, ఫైల్ ఆపరేషన్ ఉంటుంది, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్, వర్డ్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఎనెక్జర్ 1లో పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఇట్లా మనకి టోటల్గా ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, క్రైటీరియా అనేటువంటిది, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని మీరు మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే కనుక సిలబస్ ఎలా ఉంటుంది ఇదంతా మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఇది చూసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే కనుక సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ కంటే ఒక అంజ ముందుండడానికి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకోకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. తద్వారా వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వారు అవుతారు. ఇంకా ఇటువంటి వీడియోస్ అనేటువంటిది నేను ఇంకా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే కనుక ఒక లైక్ చేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో ఏ పోస్ట్కి సంబంధించినటువంటి మీకు సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇదంతా కావాలనుకుంటున్నారు మీరు నాకు తెలిపినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తాను. రెగ్యులర్గా ఈ కంటెంట్ బేస్డ్ వీడియోస్ అనేటువంటిది నేను చేస్తాను ఉంటాను. తద్వారా ఎవరైతే జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎంతగానో యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ ఇందులో మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.